ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈ రోజు సాకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని. అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం, యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు.